దీని ద్వారా నేను ఈ స్కూల్కి గనక ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇయర్కి అంటే 2023 నుంచి 24 స్టార్ట్ చేశాను. 23 సంవత్సరం ఈ గనగదెబ్బ గ్రామంలో ఒక స్కూల్ అనేది ఉంది. ఈ స్కూల్లో కనీసం 20 మంది పిల్లలు ఉండేరు పోయినసారి. అట్లాంటిది ఇప్పుడు కనీసం 4-5 మంది పిల్లలకు వచ్చేస్తారు. అందరూ యాక్సిడ్గా పంపించేస్తారు. రాను రాను ఈ స్కూల్ అనేది గనగదెబ్బ గ్రామంలో స్కూల్ కూడా తగ్గిపోతుంది. ఇదే విధంగా ఉంటే స్కూల్ కూడా మూతపడేటుంది. అట్లాంటి సందర్భంలో రాకూడదనే ఉద్దేశంతో నాకంటూ మన ఊర్లో ఒక స్కూల్ ఉండాలి, గనగదెబ్బ గ్రామం అనేది ఒక పొజిషన్కి రావాలనే ఉద్దేశంతో నేను మీ 24 నుంచి సంవత్సరానికి 3 times నేను మీకు ఏదో హెల్ప్ చేయాలని నోట్బుక్లు, పెన్సిల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇదే విధంగా నెక్స్ట్ ప్రతి ఇయర్ నా వంతు సహా ఏదో ఒక హెల్ప్ చేయాలని అనుకున్నాను. ఈ ఊర్లో ఉండే పిల్లలంతా ఈ స్కూల్కి వచ్చే విధంగా చేసుకోవాలి. మనం ఏంటంటే ఈ యాక్సిడ్కి వెళ్తున్నారు మన స్కూల్ వదిలేసి, ఎందుకంటే అది కనీసం 2 కిలోమీటర్లు ఉంటుంది. మన స్కూల్ మనకి దగ్గరగా ఉంటుంది. మన ఊళ్ళో ఉన్న స్కూల్ని వదిలిపెట్టేసి ఆడికి వెళ్తున్నారు. కానీ మన స్కూల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఈ గనగదెబ్బ గ్రామంలో ఒక స్కూల్ అనేది ఉండాలి. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు అనేది రావాలా. దీనికి ఈ ఊరి ప్రజలు, ఈ ఊరి యొక్క పిల్లల తల్లిదండ్రులు అందరూ యొక్క ప్రోత్సాహం ఉంటేనే ఈ ఊళ్ళో స్కూల్ అనేది ఉంటుంది. అట్ట కాకుండా ఈ ప్రైవేట్ స్కూల్ కానీ, యాక్సిస్ స్కూల్ కానీ ఇట్లా పంపించేసరికి ఈ స్కూల్ అనేది నష్టపోతుంది. ఒకసారి స్కూల్ అనేది వెళ్ళిందంటే ఇంకోసారి స్కూల్ అనేది మనకు ఈ ఊళ్ళో రావాలని చాలా కష్టం. అట్లాంటిది ఆ స్కూల్ అనేది ఇక్కడ నిలుపుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉండాలి. దానికి ఊరి యొక్క పిల్లలు ఒక చదువుకుని మంచి స్థాయికి రావాలని నా యొక్క ఉద్దేశంతో ఈ స్థాయి నుంచి మీరు ప్రతి ఒక్క పోటీ తత్వం ఎక్కువ పెరిగిపోయింది. ఏ జాబ్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఎక్కువ మంది ఒక జాబ్ కావాలి, కనీసం ఒక 1000 మంది అట్లా ఉంటారు. అట్లాంటి ఇప్పటి నుంచే మనం ఒక పోటీ తత్వంతో అన్ని విధాలుగా క్రీడల్లో కానీ, ఆటల పోటీల్లో కానీ, చదువులో కానీ అన్నిట్లో అవగాహన ఉండాలి. ప్రతి దాంట్లో మనం ముందుకెళ్ళాలి. అట్లాంటి పరిస్థితి రావాలనే పోటీ తత్వంతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మీకు నేను ఇప్పటి నుంచి ఒక ప్రోత్సాహం ఇవ్వాలని ఎక్కువ మంది స్కూల్కి గనగదెబ్బ గ్రామంలో ఒక స్కూల్కి రావాలని ఉత్సాహంతో రావాలి. మన ఊర్లో ఒక స్కూల్ ఉంది, ఈ స్కూల్కి మనం వెళ్ళాలా, ఈ స్కూల్ అయినా ఉండాలా. ఎక్కడో దూరంగా ఉండి 2 కిలోమీటర్లు ఉండే యాక్సిడెంట్ పోయేదానికన్నా మన ఊర్లో మన దగ్గరలో ఉన్న స్కూల్కి మనం వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేటట్టు చేసుకోవాలి. అది మన చేతిలో ఉంది. అది మన పిల్లల తల్లిదండ్రుల్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఉంటే మనం ఇక్కడికి రాగలుగుతాం, ఈ స్కూల్కి రాగలుగుతాం. దానికి మనం అంతా చేయాల్సిన కోరుకున్నాను. నా వంతు ఈ గనగదెబ్బ గ్రామంలో ఏదైనా చాలా వెనకబడిపోయింది, ఆ వెనకబడి ముందుకు వచ్చే విధంగా నా వంతున కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నాకు తగ్గ సహాయం హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. పిల్లలందరూ కలిసి స్టార్టింగ్ లో ఒక బ్యాగ్ ఇచ్చేదో అది ఇంకేదో ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఉద్దేశం. విద్య అందరికీ ఉపయోగపడే, కానీ నేను ఏ పిల్లలకి ఇస్తున్నానో అది కంపల్సరీగా ఉపయోగపడే విధంగా ఉండాలి ఉద్దేశంతోనో ప్లానింగ్ చేసుకుని ఈ సంవత్సరం ఇది చేయాలి, ఇది ఉపయోగపడాలి పిల్లలకి అనే ఒక ఉద్దేశంతో నేను ప్లానింగ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్కి నేను స్టార్టింగ్ లో పిల్లలందరికీ ఎంతమంది పిల్లలు వాళ్ళందరికీ ఒక బ్యాగ్ లోనో లేకపోతే ఇంకేదన్నో ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, సార్కి చెప్పాను ఈ విధంగా నేను ప్లానింగ్ చేస్తున్నాను. సార్ నాకు బాగా ప్రోత్సహించాడు. ఈ ప్రోత్సాహం నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. ఎందుకంటే నేను ఒక మంచి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ పని చేయడంలో ఏంటంటే సార్ నాకు మంచి ప్రోత్సహించాడు. మీరు ఏదైనా చేయగలరు నేను అనుకుంటా అన్నాడు. చాలా థ్యాంక్ యూ సార్. నేను ఇదే విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా కావాలి పిల్లలకు ఉపయోగపడిగా చేస్తాను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు వెంకటేశ్వర సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మంచి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ మళ్ళీ ఒకసారి 75వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరి మన పాఠశాల కోసం స్థానికంగా ఇదే పాఠశాలలో చదివి ఉన్నత చదువులు చదువుకొని ఏదో తనకు దొరికినటువంటి ఉద్యోగం సంపాదించుకొని పిల్లలకి ప్రోత్సాహకరంగా ఉండాలి. ఈ పాఠశాలలో విద్యా అవసరాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి నేను నా స్థాయిలో అందించగలిగిన విధంగా ఒక్కొక్కసారి
స్వతంత్ర దినోత్సవానికి పోయినసారి అందరికీ నోట్బుక్లు ఇవ్వడం జరిగింది, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది, ఎరైజర్లు, పెన్సిళ్ళు ఇలాంటివి మీకు అవసరమైనవి అవే కదా. ఈసారి సార్ ఇంకొంచెం చెప్పండి అని అంటే రాబోయేది పరీక్షల కాలము, మనకు మా పిల్లలకి ప్యాడ్లు తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే నిన్న ఒక్కొక్క ప్యాడ్ 60 రూపాయలు తీసుకొని పోయి అది పనిగా నాటిపేటలో నాకు ఫోన్ చేసి సార్ మంచిది వాళ్ళు తీసుకాడికి ఉండాలి, వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం ఉన్న మిగిలినటువంటి వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకుంటారు, నేను తీసేటువంటి వస్తువు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉండాలో ఉపయోగపెట్టుకుంటూ ఉండాలని అంటే అయ్యా ఎప్పుడు దాదాపు 6 పరీక్షలు రాయాలి, ఎప్పుడు అవసరమైన ప్యాడ్ కాబట్టి ఒక్కొక్క పెట్టికి 60 రూపాయల ప్యాడ్, తర్వాత అలాగే పెన్సిల్ తీసుకుని నిన్న నోట్బుక్ ఒక్కొక్కటి ఒక్కొక్క 100 రూపాయలు తప్పున ఖర్చు పెట్టి చేశాడు. తనకున్నటువంటి దాంట్లో ఆ పిల్లల కోసం చేయడం అన్నమాట. అంటే చదువు ఈ విధంగా ఇస్తున్నారు ఈ పాఠశాలలో, మేము కూడా పోయి చదువుకోవాలా అనేటువంటి మిగిలిన వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో ఏ అవసరాలు వచ్చినా మాకు చదువుకునే దానికి మాకు అన్న ఇస్తాడు అనేటువంటి పిల్లలు గుర్తుపెట్టుకోవాలా. ఈ అన్న మాకు సహాయం చేస్తాడు, మాకు ఆ విద్యా అవసరాలన్నీ తీరుస్తాడు, మాకు ఇస్తున్నాడు అనే విషయం మీరు కూడా ఊర్లో చెప్పాలా. ఎక్కువ మంది మన పాఠశాలకు వచ్చేటట్టు అందరూ ప్రోత్సహించి మన పాఠశాలని ఇదే విధంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మంచి ఆశయం అది. ఇతరులకి ఎంతో మంది చేసుకుంటూ ఉంటాం, ఎక్కడో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, అయిపోతుంటది. పిల్లలకి ఇచ్చిన దాన్ని అలాగే పిల్లలు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. తిరిగి పెద్ద అయినా కానీ మా గణతంత్ర దినోత్సవం రోజున, స్వాతంత్ర దినోత్సవం రోజున ఫలానా మా గురించి ప్యాడ్లు, పుస్తకాలు, నోట్బుక్లు, పెన్సిళ్ళు, లెక్కర్లు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి చేశారు. ఇలాంటిది నేను కూడా చేస్తే బాగుంటుందని మీకు ఒక ఇన్స్పిరేషన్ కార్యక్రమం అన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరుణాకర్కి. ఇలాంటివి మీరు చేస్తూ ఉండాలా. మీ స్థాయిలో మీకు ఎంత ఉందో, ఏ స్థాయిలో ఎంత చేయగలమో ఇదే విధంగా చర్చించుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే మేడం గారు, శుభాకాంక్షలు తెలియజేయవచ్చు మీ యొక్క. రే అయిపోయింది, ఒక నిమిషం. ఓకే మా నిలబడి నేషనల్ ఎంత చెప్పారు.